వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అధికార మదంతో గుంటూరులో జనసేన మూకలు రెచ్చిపోతున్నారు. తన బార్ అండ్ రెస్టారెంట్ను అన్యాయంగా కూల్చేశారంటూ బాధితుడు నరేందర్ రెడ్డి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనకు రాజకీయ రంగు పులుగుతున్నారని వాపోయాడు. 2024లో తన బార్ అండ్ రెస్టారెంట్లో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ మద్యం సేవించి బిల్లు విషయంలో గొడవ పడ్డాడని తెలిపారు. ఆ కక్షతో తన బార్ అండ్ రెస్టారెంట్ను కూల్చేయించి మరో బార్ అండ్ రెస్టారెంట్ కట్టుకున్నాడని వాపోయాడు. తనపై దాడి కూడా చేయించాడంటున్నారు బాధితుడు నరేందర్ రెడ్డి. జనసేన నాయకుడు శ్రీనివాస్ 7 లక్షల లంచం తీసుకుని కూడా బార్ అండ్ రెస్టారెంట్ను కూలగొట్టించాడని వాపోయాడు నరేందర్ రెడ్డి. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని కావాలని పార్టీ రంగులు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకొని అతను, కేశవ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం, రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. సరే, ఆ కొట్టిన దానికి నా మీద 40 మందిని పెట్టి దాడి చేశారు. నన్ను కొట్టి గాయపరిచారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఆ రోజు. చూడండి, నేను శ్రీ హాస్పిటల్లో ఈ కండిషన్లో ఉంటే బలవంతంగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3 రోజులు తీవ్రంగా కొట్టారు. నడుము నుంచి కింద కాళ్ళ వరకు భయంకరంగా కొట్టారు. సరే, నేను అది కూడా భరించాను. ఇదిగోండి, నా బారుని ఇలా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న బారుని ఇలా ధ్వంసం చేయించారండి. ఈ బార్ ముందు టెంట్ వేయించారు. బార్ ముందు టెంట్ వేయించి ఆ టెంట్ తీపియడానికి 10 లక్షలు డిమాండ్ చేయగా నా పార్ట్నర్ జలీలు 7 లక్షల రూపాయలు సమర్పించుకొని వచ్చాడు బోనబోయిన శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంట్లో. ఇది ఊరంతా తెలుసు. ఇప్పుడు ఇదే ప్లేస్లో పర్మిషన్ లేదని, ఇదే ప్లేస్లో నాది కూల్ చేసిన ప్లేస్లోనే సన్ రైజ్ బార్ అని కట్టారండి. మరి దానికి కట్టుబడి అన్నిటికీ ఉన్నాయా పర్మిషన్లు? పోలీసులను పెట్టి ఇలా ధర్నా చేయించారు. దీనికి ఎవరికి ఎంత ముట్టినాయి అన్నీ తెలుసు, జనాలకు కూడా తెలుసు. మరి ఇదే ప్లేస్లో ఈరోజు సన్ రైజ్ బార్ ఉంది, అన్ని పర్మిషన్లతో ఉన్నాయా? ఆ రోజు 7 లక్షలు తీసుకున్నాడు అతను మా ముందు టెంట్ తీపియడానికి. రీసెంట్గా జరిగిన కళావేదికల తోపులాట, గన్మెన్లను కొట్టడం, వీటన్నిటిని డైవర్ట్ చేసుకోవడానికి యాదవ్ రిలేటెడ్ రామచంద్ర యాదవ్ గారిని పిలిపించి సీఎం అని ఇన్నర్ రింగ్ రోడ్ లో చేసిన ప్రోగ్రాము లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర అతనికి వచ్చిన నెగిటివ్ ని తొలగించుకోవడానికి ఇప్పుడు ఏదో కష్టపడుతున్నాడు, పార్టీలో ఏదో హైప్ తెచ్చుకోవడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.